హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇది కామధేను మిల్క్ జున్ను పౌడర్ అండి. మనకు జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు దొరకకపోతే ఈ విధంగా మిల్క్ జున్ను పౌడర్ అని మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, కామధేను మిల్క్ జున్ను పౌడర్ తీసుకోండి, 1/2 కప్పు తురిమిన బెల్లం తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి జున్ను ప్రిపరేషన్ కోసం ఇది పెద్ద పాల ప్యాకెట్ తీసుకోండి. ఈ పాల ప్యాకెట్తోనే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాల ప్యాకెట్ అంతా కూడా ఈ గిన్నెలోకి వేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ కాబట్టి జున్ను బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కామధేను మిల్క్ జున్ను పౌడర్ వేసుకోండి. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది 100 గ్రామ్స్ ఉంటుందండి. ఈ పౌడర్ అంతా కూడా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇదంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి. 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్. ఇలా బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి. మిల్క్ పౌడర్ బెల్లం బాగా కలిసేంత వరకు కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీకు బెల్లం సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఏ గిన్నెలోకి జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వడకట్టుకోండి. ఇలా వడకెట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఇలా వేరైపోతాయి. ఇలా మొత్తం అంతా కూడా వడకెట్టుకుని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. జున్ను చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకోండి. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ వేసి అది కొంచెం వేడైన తర్వాత ఇలా జున్ను ప్రిపేర్ చేసుకునే గిన్నె పెట్టుకోండి. ఇలా చుట్టూ కూడా ఖాళీ ఉండేలాగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని పైన ఒక ప్లేట్ పెట్టుకుని మూత పెట్టుకోండి. ఈ మూత పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. నేనైతే మూత పెడుతున్నానండి. పైన కూడా మూత పెట్టుకొని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇప్పుడు 2-3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత ఒక 30 to 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. నాకైతే 30 మినిట్స్కి ఇది కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెట్టుకుని చూసుకోండి. ఇది కొంచెం తడిగా ఉంది. ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న గిన్నె తీసుకొని చల్లారనివ్వండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని గంట పాటు ఉంచుకోండి. ఒక గంట తర్వాత చూసారంటే ఇది గట్టిగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకొని రిమూవ్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చుట్టూ కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్యాప్ చేయండి. ఇలా 2-3 సార్లు ట్యాప్ చేస్తే బాగా వస్తుంది. చాకుతో రిమూవ్ చేసుకుని చూసారా ఈ విధంగా నెమ్మదిగా చూసారా ఫైనల్గా ఇలా వస్తుందండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అప్పటికప్పుడు మనకి జున్ను పాలు దొరకకపోతే ఇలా కామధేను మిల్క్ జున్ను పౌడర్తో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.